ఒకే తెలుగు వ్యూ పాయింట్కి తిరిగి స్వాగతం. బంగ్లాదేశ్ పరిణామాలు చాలా చాలా బాధాకరంగా ఉన్నాయి. ఆ దేశపు ఆంతరంగిక వ్యవహారాల గురించి మనం మాట్లాడట్లేదు. భారత్కి చాలా మంచి మిత్రదేశంగా మెలగటానికి బంగ్లాదేశ్ కారకురాలైనటువంటి షేక్ హసీనా పదవీచ్యుతురాలు కావటం బాధాకరంగా. చాలామందికి అట్లా అనిపించకపోవచ్చేమో. ఎందుకంటే బంగ్లాదేశు మనకిప్పుడు పాకిస్తాను శత్రుదేశం, చైనా శత్రుదేశం. తూర్పున బంగ్లాదేశే మన సరిహద్దుల్లో గొడవలు లేకుండా కనీసం ఇల్లీగల్ అవి పక్కన పెట్టండి, ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ అదంతా అది వేరే టాపిక్. కనీసం ఇవాళ అదవరికితో పోలిస్తే భారత్ సంబంధాలు మెరుగుపడ్డాయి. అదవరికితో పోలిస్తే హసీనా టైంలో మైనారిటీలుగా ఉన్న హిందువుల హక్కులు కూడా పరిరక్షించబడ్డాయి. ఈ రెండు వాస్తవం. వీటన్నిటికన్నా ముఖ్యమైనది అసలు ఉగ్రవాదుల్ని ఏరిపారేయటంలో ఇరు దేశాలు కలిసి ఏరిపారేశాయి. మీకు చరిత్ర తెలిస్తే ఒక్కసారి ఈశాన్య భారతంలో ఉన్నన్ని ఉగ్రవాద సంస్థలు ఎక్కడా లేవు. మరి ఆ సంస్థలకు షెల్టర్ ఒకనాడు ఎక్కడిచ్చారు? ఫిజో దగ్గర నుంచి, లాల్డెంగా దగ్గర నుంచి మీరు ఒక్కసారి వెనక్కి వెళ్ళండి. అసలు ఈశాన్య భారతంలో ఉగ్రవాదుల్ని పెంచి పోషించింది ఆనాటి తూర్పు పాకిస్తాన్. బంగ్లాదేశ్ ఏర్పడిన తర్వాత తగ్గింది, అది హసీనా టైంలోనే తగ్గింది. ఉగ్రవాదులకి షెల్టర్ లేకుండా అయిపోయింది అక్కడ బంగ్లాదేశ్లో, ముజిబుర్ రెహమాన్ టైంలో అయినా, హసీనా టైంలో అయినా. సో అటువంటిది భారత్కి ఎంత మేలు జరిగిందనేది మనం మర్చిపోతున్నాం. వాళ్ళ దేశాల్లో ఏం జరిగిందనేది మనం సాల్వ్ చేయలేం. కానీ మన భారత్కు ఒక అత్యంత మిత్రురాలైనటువంటి షేక్ హసీనా పదవీచ్యుతురాలైందనేది బాధ మనకి. అదొక్కటే కదండి, రాడికల్ ఇస్లాం ఉగ్రవాదాన్ని ఆ దేశంలో ఈ దేశంలో కూడా కలిసి ఎదుర్కొన్నాయి. రెండు కూడా చిన్న విషయం కాదండి. అట్లానే అసలు సరిహద్దులు గనక స్నేహంగా ఉంటే ఆర్థిక వ్యాపార వృద్ధి ఎలా ఉంటుందో చేసి చూపించాయి గత 15 సంవత్సరాల్లో. చిన్న విషయం కాదండి. ఇవన్నీ మనం మర్చిపోతున్నామండి. ఏంటంటే ఆవిడ చేసింది ఇంకో పని. జమాయత్ ఇస్లామీ అసలు 1971లో బంగ్లాదేశ్ని వ్యతిరేకించింది ఆవిడ. జమాయత్ ఇస్లామీ పాకిస్తాన్ అనుకూల సంస్థ, ఆ సంస్థని నిషేధించింది ఆవిడ. అయినా మనకి ఆవిడ అటొక్కరట్టుగానే కనపడుతుంది. ఏమనాలో నాకు అర్థం కాదు. అదే జమాయత్ ఇస్లాము ఇస్లామిక్ ఛాత్ర శిబిర్ పేరుతోటి విద్యార్థుల్లోకి చొరబడి విద్యార్థుల్ని రెచ్చగొట్టడంలో సఫలీకృతమైందని నేను అనుకుంటున్నాను. తప్పులు జరగలేదని అనట్లేదు. హసీనా వైపు ఇన్నాళ్ళు ప్రభుత్వంలో ఉన్న తర్వాత తప్పులు లేకుండా ఎవరికి ఉండదు. ముఖ్యంగా ఇది నిజం, అవినీతి కూడా వేళ్ళునిగిపోయింది ప్రభుత్వంలో. తీవ్ర వ్యతిరేకతని మూటగొట్టుకుంది తన చర్యల వలన. ఇవన్నీ ఉన్నాయి. బట్ మన భారత్ కోణంలో చూసుకున్నప్పుడు మాత్రం షేక్ హసీనాకు మించినటువంటి మిత్రురాలు ఇంకెవరు లేరు. ఇక్కడ రాజకీయాలు చూసుకోవద్దండి. ఎంత దురదృష్టం. అసలు ఆవిడే తీసేసింది ఆ 30% రిజర్వేషను ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళ యొక్క కుటుంబాలకు ఇవ్వాలనేటువంటి తీసేసింది కూడా ఆవిడే. అది మర్చిపోతున్నాం మనం. తర్వాత హైకోర్టు దాన్ని పునరుద్ధరించింది. హైకోర్టు పునరుద్ధరించడం దాన్ని వీళ్ళకి ఒక సాగ్గా దొరికింది విద్యార్థులను రెచ్చగొట్టడానికి. సో కాబట్టి నా పాయింట్ ఏంటంటే, ఏది ఆవిడలో ఈ లోపాలు లేవని నేను అన్నకని, కానీ దేశ ప్రయోజనాల కోసం గట్టిగా నిలబడిందని మనం మర్చిపోవద్దు. అమెరికా సైనిక స్థావరం కావాలంటే నేను ఇవ్వను అని చెప్పి గట్టిగా చెప్పగలిగింది. ఒక వర్ధమాన దేశం అమెరికా లాంటి శక్తివంతమైన దేశానికి నో చెప్పగలిగింది. చైనా చెప్పు చేతల్లో ఉండమని చెప్పి
హుకుం జారీ చేస్తే ఎటువంటి పరిస్థితుల్లో నేను స్వతంత్రంగా ఉంటానని చెప్పి గుండెత్తి చాటింది. అలానేనా? అసలు జమాత్ ఇస్లామీ పాకిస్తాన్ అనుకూల ఆర్గనైజేషన్ని మీరు ఇక్కడ మరీ మూఢనమ్మకాలు పెంచుతున్నారు, ప్రజల్ని మరీ దారుణంగా తీసుకెళ్తున్నారు వెనక పురాతన కాలంలోకి అని చెప్పి దాన్ని నిషేధించింది, ఎన్నికల్లో పోటీ చేయకుండా. ఇవన్నీ వదిలేసి నిన్న టీవీ చూస్తుంటే బాధేస్తుందండి. తగిన శాస్తి జరిగింది. అటోక్రాట్స్ ఎవరికైనా ఇటువంటి శాస్తి జరుగుతుంది. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, ఎవరు అటోక్రాట్స్ అంటే వాళ్ళ ఉద్దేశం మోడీ అటోక్రాట్. ఆ మాట్లాడేవాళ్ళు ఆప్ సంజయ్ సింగ్, కాంగ్రెస్ నాయకులు కొంతమంది, ఇంకా సమాజ్వాదీ పార్టీ నాయకులు కొంతమంది ఏం మాట్లాడుతున్నారండి? భారత్లో ఎన్నికలు మరి నిజంగా 400 గెలిచున్నాడు అనుకో, 400 పార్ అని చెప్పి మోడీ గెలిచుంటే అదే బంగ్లాదేశ్లో ఇక్కడ కూడా ప్రజాస్వామ్యం, అసలు ఎన్నికల కమిషన్ స్వతంత్రత లేదని కూడా క్యాన్వాస్ చేసేవాళ్ళు. ఒక విధంగా మన అదృష్టం ఆయనకు 240 రావటం. ఎందుకంటే ఇది అంతర్జాతీయ కుట్రలో భాగం అండి. పాకిస్తాన్, చైనా ఈ రెండు ముఖ్యంగా, ఈ రెండు కలిసి భారత్, చైనా ఏంది చైనాకి పావుగా పాకిస్తాన్ ఉపయోగపడుతుంది. శ్రీలంకలో ఇంకో విధంగా చేసింది. ఇక్కడ నేపాల్లో ఒక రకంగా కమ్యూనిస్ట్ పార్టీలు రెండింటిని ఐక్యం చేసి భారత వ్యతిరేక సంఘటన కట్టింది. బంగ్లాదేశ్కి వచ్చేసరికి తన మాట వింటలేదు కదా హసీనా అని చెప్పి ఆవిడ్ని కూలదొయ్యటానికి అందరికి డబ్బులు ఇచ్చేసి కూడా ఫండ్స్ కూడా సప్లై చేసింది. ఐఎస్ఐ, చైనా రెండు కలిపి చేయటమే కాకుండా జమాయత్ ఇస్లామీని ఎంకరేజ్ చేసింది. ఇవన్నీ మర్చిపోయి మోడీ మీద వ్యతిరేకతతోటి అదే ఆటోక్రాట్ ఇక్కడ కూడా జరిగిద్దట. ఇక్కడ ఏం తప్పు చేశారు? కాబట్టి ఎన్నికలు స్వతంత్రంగానే జరిగినాయి కదా. అయినా ఒక బంగ్లాదేశ్లో జరిగినటువంటిది భారత్ ప్రయోజనాలకి దెబ్బ తగిలిందనేటువంటి కించిత్ బాధ కూడా ఈ ప్రతిపక్ష నాయకులకు లేదు. కించిత్ బాధ లేదు. ఎందుకంటే ఇవాళ పాకిస్తాన్, చైనాతో పాటు ఇటు తూర్పు సరిహద్దు కూడా శత్రు దేశం అయిందనుకోండి, పరిస్థితి ఏంటి భారత్కి? ఇది మీకు అనిపించట్లేదా ఎవరికి? నాకు అసలు అది ఏంటి అనేది నాకు అర్థం కావట్లేదు. ఈ స్థాయిలో ఎందుకుంటున్నారు మనం అనేది నాకు అర్థం కావట్లేదు. అసలు ఇంత బాధ్యతారహితంగా ప్రతిపక్ష నాయకులు ఉండటం అనేది దారుణం. చివరిగా నేను చెప్పేది ఏంటంటే, వీటన్నిటితో పాటు ఏం జరిగింది బంగ్లాదేశ్ అంటే పెద్ద ఆశ్చర్యపోవద్దండి. బంగ్లాదేశ్ ఎక్కువ కాలం మిలిటరీ పరిపాలన ఉంది, మర్చిపోవద్దు. షేక్ ముజిబుర్ రహమాన్ని, ఆయన పిల్లల్ని, లక్కీగా ఈ షేక్ హసీనా, షేక్ రహీనా భారత్లో ఉండి బతికిపోయారు. అప్పుడు అందరినీ చంపేసిన సంఘటన మర్చిపోవద్దండి. కొత్త తరానికి తెలియపోవచ్చు ఇవన్నీ కూడా. సో కాబట్టి ఇది కొత్త ఏం కాదు. బంగ్లాదేశే కాదండి, ఇస్లామిక్ దేశాలు సుమారు 50 ఉన్నాయి ప్రపంచంలో. ఏ ఒక్క దేశంలో ప్రజాస్వామ్యం ఉందో చెప్పండి. మన పక్కన ఇండోనేషియా ఇవాళ ప్రజాస్వామ్యం ఉండొచ్చు, ఎక్కువ కాలం మిలిటరీలో ఉంది. అది కూడా జనరల్ సుహార్తో ఆధ్వర్యంలో మిలిటరీలోనే జరిగింది అక్కడ. పాకిస్తాన్ సంగతి మనం చూస్తున్నాం. మన భారత ఉపఖండంలో చూసుకుందాం, మొత్తం 50 దేశాలు నేను చెప్పాల్సి ఉంటే అదొక వీడియో అవుతుంది. మొత్తం ఏ దేశాల్లో ఏమున్నాయండి? 3 మొత్తం ఇస్లామిక్ దేశాల్లో ఉంది. అంటే రాచరిక ప్రభుత్వాలు, అంటే రాచరిక నియంతృత్వం, మిలిటరీ ప్రభుత్వాలు, మిలిటరీ నియంతృత్వం, లేకపోతే ఇస్లామిక్ ప్రభుత్వాలు, ఇస్లామిక్ నియంతృత్వం. ఈ 3 తప్పితే ప్రజాస్వామ్యం అనేది వాళ్ళకి అసలు ఎందుకో పొసగదు. ఇస్లామిక్ సమాజానికి, ప్రజాస్వామ్యానికి మరి చరిత్ర అయితే చెప్తుంది. నేను ఒక మతాన్ని మాట్లాడట కదా, సమాజం అట్లా తయారైంది. కారణం ఏంటో తెలియదు. బట్ ఇది నేను చెప్పింది ఫ్యాక్ట్. నేను గణాంకాలను బట్టి చెప్తున్నా. కావాలంటే వీడియో చేస్తాను 50 దేశాల్లో ఎక్కడ నేను చెప్పిన కేటగిరీస్లో ఉన్నాయో అనేది. ప్రజాస్వామ్యం మచ్చుక కనపడదండి. ఎక్కడో ఉన్నాయి, వెరీ ఫ్యూ కంట్రీస్. అది కూడా శాశ్వతంగా ఉంటుందని చెప్పలేని పరిస్థితి అన్నమాట. కాబట్టి భారత్లో ఈ పద్ధతుల్లో వాగేటువంటి వాళ్ళకి మరి ఈ నిజం కనపట్లేదండి. ఈ నిజాన్ని గురించి ఎప్పుడు మాట్లాడరా? కాబట్టి బంగ్లాదేశ్లో జరిగిన దానికి ఇవాళ మనం ఎప్పుడైనా సరే ఇటువంటి జరుగుతాయనే భయాలు అయితే ప్రతి వాళ్ళకు ఉన్నాయి.
పాకిస్తాన్లో ప్రజాస్వామ్యం ఏ విధంగా నిలబడుతుందో బంగ్లాదేశ్లో కూడా అదే నిలబడతా ఉంది, ఆఫ్ఘనిస్తాన్లో అదే ఉంది. సో కాబట్టి వాళ్ళ కొత్త ఏం కాదు. కాకపోతే భారత ప్రయోజనాలకి టెంపరీగా దెబ్బ తగిలింది. దానికి ఏం జరుగుతుందో కాలమే నిర్ణయిస్తుంది. కాబట్టి ఏదేమైనా సరే హసీనా పదవీచ్యుతి కావటం మాత్రం భారత్కి ఒక రకంగా ఎదురుదెబ్బ. ఇది ఈనాటి ఓకే తెలుగు వ్యూ పాయింట్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.